నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. హలో అండి విజ్ఞాన్ గారు. నమస్తే. చాలా రోజుల తర్వాత అలేఖ్య చిట్టి కనిపించారు. కాకపోతే పచ్చళ్ళ వ్యాపారానికి సంబంధించి కాదు. ఒక సెలబ్రిటీ ఫోకసింగ్ లైట్‌లో కనిపించేసరికి ఒక సినిమాలో ఆమె యాక్ట్ చేయబోతున్నారు. మెయిన్ లీడ్ అని ఒకరు, హీరోయిన్ అని ఇంకో కొంతమంది, సినిమా తన కోసమే కథ రాశారని ఇంకొంతమంది. ఏది ఏమైనా అలేఖ్య చిట్టి సినిమాల్లోకి ఎంట్రీ ష్యూర్ అనేది వార్త. నిజమేనా? ఏం సినిమా అది? ఆ క్యారెక్టర్ ఏంటి? విశేషాలేంటి? కానీ ఒక విషయం అన్ఎక్స్‌పెక్టెడ్‌గా లైమ్‌లైట్‌లోకి వచ్చి హ్మ్. ఏదో చేద్దాం అనుకుని ఏదో చేసి ఉన్న వ్యాపారాన్ని అంతా మొత్తము క్లోజ్ సర్వనాశనం అయిపోయింది. చేసి అవును. దాన్ని మళ్ళీ ఎ ఎలా తీయాలో అర్థం కాక సతమతమై పేర్లు మార్చి అది చేసి ఇది చేసి లాస్ట్‌కి ఒక సినిమాని మాత్రం బతికిచ్చారమ్మా వీళ్ళు. ఓకే. ఇది మాత్రం నిజం. నిన్న ఆ సినిమా విశేషాలు మాట్లాడుకుందాం. బట్ అక్కడ జరిగిన సిట్యుయేషన్ చూడు. హ్మ్. ఆల్రెడీ 6 డజన్ సినిమాలు తీసిన హీరోనే. హ్మ్. ఈ సినిమా కొంచెం గ్రాండ్‌గా అదేంటిది ప్రమోషన్స్ చేసుకుంటూ ప్రీ రిలీజ్ ఈవెంట్ లాంటిది ఏదో పెట్టుకుంటే సినిమాకి సంబంధించిన ఆకు వక్క నటీనటులు అందరూ వస్తారు కదా. హ్మ్. అలాగే అందులో ఒక చిన్న క్యారెక్టర్ చేసిన ఒక ఆవిడ ఏదో వచ్చింది. దానికి వచ్చిన చీఫ్ గెస్ట్ మాకు అవసరం లేదు. ఓకే. అసలు ఆ సినిమా ఎవరిదో కూడా మాకు అవసరం లేదు. నిర్మాత మాకు అవసరం లేదు. ఈవెంట్ ఆర్గనైజ్ చేసింది ఎవడో కూడా నాకు వద్దు. హ్మ్. అందరు ఇట్లా చూడడం ఎవరమ్మా అంటే రమ్య, హ్మ్. ఆ పిల్ల చిన్నది. హ్మ్. అదేంటి అప్పుడప్పుడో చెప్పింది, నేను సినిమా షూటింగ్లో చాలా బిజీగా ఉంటే మా నాన్న ఇలా అన్నాడు అలా అన్నాడు. హ్మ్. చివరికి చూస్తే అప్పుడు ఊరికే చెప్పిందేమో అనుకున్నా. ఎడ కనపడ్డావు నువ్వు మాకు, కొంచెం అందంగా ఉంటే మాత్రం నేను 100 సినిమాలు సైన్ చేశాను, మాకు అబద్ధం చెప్తావా అని ట్రోల్ చేశారు. అవును. నిజమే పాపం, ఆ పిల్ల నిజమే చెప్పింది ఏదో సినిమా. కాకపోతే ఇప్పుడు విషయం ఏంటంటే కంప్లీట్ ఫోకస్ షిఫ్ట్ అంతా రమ్య వైపు వెళ్ళిపోయింది. హ్మ్. మంచే, అంటే ఏదో అవును. ఏదో ఒకటి ఇప్పుడు రమ్య గురించి మాట్లాడుకుంటున్నాయినా సరే ఆ సినిమా గురించి మాట్లాడుకుంటున్నాగా అంతేకాదు, అసలు సినిమాలో ఈమె ఏం చేసిందని కూడా చూడడానికి వెళ్ళేవాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మంది ఉన్నారు. అది అలాగే చిట్టి పికిల్స్ అన్ఎక్స్పెక్టెడ్గా వైరల్ అయ్యి ఈ సినిమాకి ఉపయోగమైంది. హ్మ్. ఇంకా అలాగే చిట్టి వాళ్ళ గురించి మనం తెలిసిందే, మళ్ళీ చెప్పుకుంటే అంటే తెలియని వాళ్ళ కోసం, అంటే అవును. ఆ ఇష్యూ మర్చిపోయిన తర్వాత ఇప్పుడు తెలియని వాళ్ళ కోసం కొంతమంది ఉంటారు కదా, అప్పట్లో ఫారిన్ వెళ్ళి ఏం తెలియకుండా ఇప్పుడు మళ్ళీ వచ్చిన వాళ్ళు ఏంటి అందరూ ఈమె గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నారు అంటే, అవును. అన్ఎక్స్పెక్టెడ్గా సోషల్ మీడియాలో ముగ్గురు అక్క చెల్లెలు కలిసి ఆడుతా పాడుతా వీడియోలు తీసుకుంటూ కొంచెం పాపులారిటీ సంపాదించుకొని ఆ పాపులారిటీని ఏం చేస్తే బాగుంటుందా అని చెప్పి పచ్చళ్ళ వ్యాపారం పెట్టి, హ్మ్. ఆ పచ్చళ్ళ వ్యాపారంలో వీళ్ళ నాన్ వెజ్ పికిల్స్ బాగా ఫేమస్. ఆ నాన్ వెజ్ పికిల్స్ని కొనేవాళ్ళు కూడా విపరీతంగా పెరిగిపోయేసరికి ఇప్పుడు ఇంత టబ్ తయారు చేసిన వెంటనే సేల్ అయిపోతుంది, మళ్ళీ అవును. టబ్ తయారు చేసిన వెంటనే సేల్ అయిపోతుంది. ఆ డిమాండ్ని దృష్టిలో పెట్టుకొని రేట్లు పెంచారు. హ్మ్. ఆ రేట్లు పెంచిన తర్వాత క్వశ్చన్ చేయడం కానీ స్టార్ట్ అందులో చేశారు. తప్పే ఉంటది. తప్పు పెంచుతారు గదా! ఏం తప్పు లేదమ్మా, ఈ రేట్ పెంచడం అయితే నేనేమన్నా, ఆ! నువ్వు 1,00,000 పెట్టినా నేనేమన్నా, ఎందుకంటే నీ నేనొకటి బ్రాండ్ చెప్తా అది, చూడు. నీ బ్రాండ్. మోతీచూర్ లడ్డు ఉంటది. అవును. ఫర్ ఎగ్జాంపుల్ అది. అంటే అందరికి ఆ లడ్డు తెలుసు కాబట్టి అది చెప్తున్నా. చాలా మందికి ఫేవరెట్ లడ్డు కూడా అది. అవునా? బయట మనం స్వీట్ స్టాల్‌లోకెళ్ళి తీసుకుంటే దానికొక ప్రైస్ ఉంటది. అదే వాళ్ళు బాంబే స్వీట్ స్టాల్ అని పెడతారు. అక్కడొక ప్రైస్ ఉంటది. కేశవ్ రెడ్డి అని పెడతారు. అక్కడొక స్వీట్ స్టాల్ ఉంటది. దాదూస్లో ఒక ప్రైజ్ ఉంటుంది, దాదూస్‌లో ఒక ప్రైస్ ఉంటది. స్వీట్ ఆల్మండ్ మ్యాజిక్లో హౌస్‌లో ప్రైజ్ ఒక ఉంటుంది, ప్రైస్ ఉంటది. అంతే. నీకు ఎక్కడ కావాలంటే అక్కడ కొనుక్కుంటావు. నిన్ను అది ఎవడొద్దు, మోతీచూర్ లడ్డుయే. అంతే. మనం చూడడానికి ఒకటే రంగు ఉంటది. అదే మోతీచూర్ నన్ను అమ్మమను, నేను కేజీ కనీసం 5,000కి అమ్ముతాను, నా ఇష్టం అది. అదే కదా! విజ్ఞాన్ స్వీట్స్ అని పెట్టుకోండి. మరి ఆ బ్రాండింగ్ ఎప్పుడు తప్పు పట్టలేం. అవును. అవును. కాకపోతే ఎందుకండి అంత రేట్ అని అడిగిన వాళ్ళని బూతులు తిట్టడం తప్పు కదా. అవును. అది తప్పు. అలా హ్మ్. అంటే ఇది కొనే మొహమేనా నీది, ఎప్పుడన్నా తిన్నావా మోతీచూర్ లడ్డు, హ్మ్. నువ్వెంత నీ బతికెంత, హ్మ్. ఇంక ఈ లడ్డే కొనేవాడు నువ్వు సంసారం ఏం చేస్తావు, పెళ్ళేం చేసుకుంటావు, హ్మ్. పిల్లాన్ని ఎలా పోషిస్తావు అంటే తప్పది. ఇలా అయిన తర్వాత డ్యామేజ్ కంట్రోల్ కోసం పాపం మా పిల్లలు మళ్ళీ బయటకు వచ్చి ఏదో చేద్దాం అనుకున్నారు, అయినా సరే డ్యామేజ్ కంట్రోల్ అవ్వాల. హ్మ్. లాస్ట్కి దాన్ని పాజిటివ్గా కూడా కొంతమంది అయ్యో పాపం అన్న వాళ్ళు ఉన్నారు, వదిలేండ్రా బాబు ఎందుకు ఇంకా ట్రోల్ చేస్తాం అనే వాళ్ళు ఉన్నారు. అవును. మేము సారీ చెప్తున్నామండి నన్ను క్షమించండి అని వాళ్ళు వేడుకున్నాక ఇంకెందుకు, తప్పు సరిదిద్దుకున్నారు కదా అని ఆ! జాలిపడ్డ వాళ్ళు ఉన్నారు. అలా తర్వాత అసలు అలేఖ్య చిట్టి పేరే వద్దు, నేను ఇప్పుడు రమ్య పికిల్స్ మీద వస్తున్నానని చెప్పి చెల్లి ఒక ప్రకటన విడుదల చేసింది. మరి అది ఏ మేరకు సక్సెస్ అయిందో మనకు కదా! తెలియదు. అసల ఆ అనౌన్స్‌మెంట్ జరిగింది కానీ తర్వాత ఏం జరిగిందనేది క్లారిటీ లేదు మనకి. తెలీదు, అంటే ఏ పచ్చడి పెట్టాలో అర్థం కావట్లేదేమో, కానీ దానికి టైం ఒకటబ్బా! పట్టొచ్చు. ఏమన్నా కానీ వాళ్ళ ధైర్యానికైతే మెచ్చుకోవాలి. 100%, 100% ధైర్యం పెద్ద పెద్ద మెచ్చుకోవాలి. సెలబ్రిటీసే ఆ, వాళ్ళ లైఫ్‌లో జరిగిన విషయాలకి కుంగిపోయి ఉమ్.
అసలు కనుమరుగైపోయి జీవితాలను మాయం చేసేసుకుని నాశనం చేసేసుకున్న వాళ్ళు ఉన్నారు. అవును. నిజంగా చెప్పాలంటే ఈ రేంజ్ ట్రోలింగ్కి 3 చున్నీలకు వేలాడాలి యాక్చువల్గా. అంటే కొంచెం అమాయకులు, ధైర్యం లేని వాళ్ళు అయితే ఆ రేంజ్ ట్రోలింగ్ అమ్మ అది, మామూలు ట్రోలింగ్ కాదు. నిజం చెప్పాలంటే చాలా మందికి వాళ్ళు ఇన్స్పిరేషన్ వస్తే లైఫ్ లో 100 100 మంది వస్తాయి. అంటారు నిలబడి నుంచో అని ఇంపార్టెంట్, తర్వాత ఏం చేసామో సెకండరీ. మళ్ళీ వచ్చి నాకైతే ఆ పిల్లల్ని చూస్తే వా అమ్మాయి బూతులు మాట్లాడడం తప్పని నేను అన్ను. బూతులు Procession లోనే మాట్లాడడం కూడా మాట్లాడిందా, ఇంకోటి ఏదో మాట్లాడిందా, ఒక్కొక్క టైం బ్యాడ్ టైం నడుస్తూ ఏదన్నా జరగని ఒక ఆట ఆడుకున్నారు ఆ పిల్లల్ని. అయినా సరే స్ట్రాంగ్గా నుంచి మేము మళ్ళీ ఇంకోలా వస్తున్నామని చెప్పడం గ్రేట్ కాదు. మళ్ళీ వస్తున్నామని చెప్పడం, రావడం, పైగా జనాల్లోకి వస్తే ఆల్రెడీ అన్ని బూతులు తిట్టినా నేను, ఎవడు నన్ను ఏమంటాడో అన్న భయం కూడా లేకుండా చాలా చక్కగా ఒకతే వచ్చింది. అవును, బాడీగార్డ్లు ఎవరు లేరు అనుకో. లేదు, ధైర్యంగా వచ్చింది. ఎందుకంటే ఎవరు నీతో మిస్బిహేవ్ చేస్తారో తెలీదు. ఒక రకంగా చెప్పాలంటే నీ మీద దాడి కూడా జరగచ్చు. 100% ఆ రేంజ్ లో ట్రోల్స్ నడిచాయి కాబట్టి ఉమ్మడిగా మీద పడిపోయి గొడవ చేయొచ్చు. ధైర్యంగా వచ్చింది, చక్కగా ఉండింది, అక్కడ నిలబడింది. అవును, ఆ సినిమా వాళ్ళు కూడా రామ్మ మేము అందరం స్టేజ్ నిలబడ్డా అందరు ఇట్లా చూస్తున్నారు, నువ్వు కూడా వచ్చి ఇక్కడే నిలబడు మమ్మల్ని చూస్తారు అని చెప్పేసి ఆ పిల్లని నిలబెట్టారు. అంటే అవును, యాక్చువల్ గా ఆ స్టేజ్ మీద నిలబడే అంత పెద్ద క్యారెక్టర్ కూడా పోషించుకుంటారు ఆ సినిమాలో, ఏదో చిన్న క్యారెక్టర్. నాకు తెలిసి ఇప్పుడు ఈ సినిమా తర్వాత ఆమెకు మంచి క్యారెక్టర్స్ పడతాయి, బోల్డ్ అన్న వస్తాయి. అంటే విషయం ఏంటంటే మార్కెటింగ్ ఉపయోగపడట్లా పిల్ల. అవును మరి పిల్లని నీ సినిమాలో పెట్టుకుంటే ఆమె గురించి మాట్లాడుకునే వాళ్ళన్నా నీ సినిమా చూస్తున్నారంటే నీకు ప్లస్సే కదా అది. అవును, పైగా చూడడానికి కూడా చాలా బాగుంది. మా సినిమాలో హీరో, మా నిర్మాత, మా డైరెక్టర్ అందరు ఇట్లా చూస్తే వీళ్ళందరూ వెనక్కి తిరిగి ఇట్లా చూస్తున్నారు. ఆ పిల్ల వెనకాల ఉంది మరి, అదే వీళ్ళకి ఇలా అవసరంలా. అవును, సో అమ్మా మలైక్య నువ్వు కూడా ఇక్కడే నిల్చో, ఇప్పుడు చూడండి రా బాబు ఇది మా హీరో మా హీరోయిన్ అని చెప్తుంటున్నారు. ఇట్లాంటి పరిస్థితికి ఆ పిల్ల తీసుకొచ్చిందంటే నిజంగా గ్రేటే, 100%. ఇదైతే మెచ్చుకొని తీరాలి. అఫ్ కోర్స్ ఇప్పుడు ఇంత చెప్పినా నన్ను కూడా తిట్టుకునే వాళ్ళు ఉంటారు, ఆమెను ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు, వాళ్ళు అట్లా చేశారు ఇట్లా చేశారు. నో నో నో, బికాస్ ఏముంటది, ఆడపిల్లలు, ఇంత ఆడపిల్లలు ఎందుకు అందరూ తప్పులు చేస్తారు. అందరు తప్పులు ధైర్యంగా, అంత ధైర్యంగా, అంత ట్రోలింగ్ అయిన తర్వాత కూడా ఏమీ చేసుకోకుండా 10 మందికి ఇన్స్పిరేషన్ గా నిలబడి మళ్ళీ వాళ్ళ లైఫ్ ని రీస్టార్ట్ చేసి కమోన్ అనండి అన్నదా బిల్ల ధైర్యంగా నలుగురిలోకి వచ్చి నిలబడడం అనేది దట్స్ నాట్ ఏ జోక్. అవును, చాలా తక్కువ మంది, అరుదుగా జరుగుతూ ఉంటాయి ఇలాంటి సంఘటనలు. నాకు నిజంగా అయితే అలకే చిట్టి, నాకు అది నిజంగా ఆ వీడియోస్ అవి మనం చూసినప్పుడు నిజం మీరు అన్నది అందరూ తన మీద ఫోకస్ చేసినప్పుడు నాకు అనిపించింది ఒక్కతే నించునుంది, నీట్గా రెడీ అయింది ఆమె. ఆమె ఎలా రెడీ అవ్వాలనుకుంటే అలా రెడీ అయింది, ప్రశాంతంగా నుంచుని కనిపించింది. ఒక భయము, ఒక టెన్షన్, ఇంకొక ఇంటెన్షన్ ఆమెలో నాకు కనపడలేదు. నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసింది, ఇలా జరిగిందండి, సరే అంటే అన్నాం, సారీ పోయి చావండి, అంతే, ఇంకేం చేసేస్తావు, తప్పులు చేయరా మనిషి, సారీ చెప్పు, ఇంకేం కావాలి, అంతే కదా. ఇంకా ఏం ఇంకెలా చెప్పుకోవాలి. అండ్ ఇంకొకటి ఇక్కడ నేను ఎందుకు ఈ పిల్లలకు సపోర్ట్ చేశానంటే, వీళ్ళ బూతు వీడియోలు ఉన్నాయి, నాకు అర్థమైంది. అవును, దాని కింద మీరందరూ కూడా బూతులే తిట్టారు కదా, మీకు వాళ్ళకి తేడా ఏముంది? నిజమే, మరి మీరందరూ శుద్ధ పూసలైతే కాదుగా. అంతేగా. ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు, పద్ధతి కాదు కదా అని నువ్వు చెప్పావా, ఒసే అది ఒసే ఇది అని చెప్పేసి ఇన్ని బూతులు తిట్టారు. అవును, మరి ఇప్పుడు నీకు వాళ్ళకి తేడా లేనప్పుడు బానే ఉన్నాడు, అడిగినాడు బానే ఉన్నాడు, ఇవే భలే పేరు. సో మొత్తానికి ఇప్పుడు అలేకే చిట్టి నిలబెట్టిన సినిమా ఏంటంటే వచ్చిన వాడు గౌతమ్ అంట. ఇప్పుడు చూడు ఎలా మాట్లాడుకుంటున్నాను, నేను అనబోతున్నాను అది. మనం కూడా అలేఖ్య గురించి మాట్లాడుకున్నాం, సినిమా గురించి కాకుండా. వచ్చిన వాడు గౌతమ్. ఆ అబ్బాయి గౌతమ్ ఇంతకి మన ఓంకార్ అనే వాళ్ళ అబ్బాయి తమ్ముడు, ఓకే, హవీషా ఇంకే పేరు ఏదో ఉంటది, ఆ తమ్ముడనే అంటాం, ఓంకార్ అన్న తమ్ముడు. ఆ అబ్బాయి ఇది సినిమా. సో ఏదో మంచిగా తీసుకున్నాడు. అబ్బాయి మంచి సినిమాలో చేశాడు కదా, రాజుగారి గది కొన్ని చేశాడులే, బట్ ఇట్స్ ఓకే. పర్లేదు. మరీ ఓ చెప్పుకోలేనంత హీరో ఏం కాదు. అవును, ఎవరో ఒకరికి ఒకప్పుడు టైం వస్తుంది, అనుకోకుండా శ్రీ విష్ణుకి ఒక టైం వచ్చింది, మన సిద్ధు జొన్నలగడ్డకు ఒక టైం వచ్చింది, కిరణ్ అబ్బవరం కాతో వచ్చింది, ఈయన కూడా వస్తుంది. మేబీ ఈ సినిమాతోనే రావచ్చు చెప్పలేము, బట్ ఆ క్రెడిట్ మాత్రం అలాగే రమ్యకి, అది మాత్రం రాసి పెట్టుకోవాలి. ఓకే, ఇంతే. ఆ సినిమా గురించి మాట్లాడతారు, బాధపడతారు. వచ్చిన వాడు గౌతమ్ అట్లా లేదు యాక్చువల్గా, అంటే వచ్చిన వాళ్ళు గౌతమ్ అయినా వచ్చిన వాళ్ళందరూ రమ్యనే చూసారు కాబట్టి వచ్చిన అమ్మాయి రమ్య అనే చూడాలి. వచ్చిన అమ్మాయి రమ్య, చూద్దాం ఎలా ఉండబోతుందో. మంచి హిట్ కొట్టాలి, సక్సెస్ అవ్వాలని కోరుకుందాం. మళ్ళీ మాట్లాడుకుందాం. అప్పుడు ఏం మాట్లాడతాం తెలుసా, వచ్చిన వాడు గౌతమ్ లో అలేఖ్య క్యారెక్టర్ గురించి మాట్లాడతాం. టీజర్ లోనో లేకపోతే ఎక్కడోనో ఈ పిల్ల క్యారెక్టర్ నిరికిస్తే అప్పుడు మళ్ళీ ఆమె నటన గురించి మాట్లాడుకోవచ్చు. చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.